మస్తాన్ వలి గారు ఇప్పుడు కన్నులు చేసి ఆహ్వానిస్తున్నారు మన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రహమతుల్లా, షేక్ రహమతుల్లా గారు, నజీర్ రహమతుల్లా సార్, ఆటో నజీర్, బాజీ సుబానీ ఆటో గ్యారేజ్, మస్తాన్ సాహెబ్ ఇందాకే సార్, రసూల్ బాషా, షేక్ సాబిరా, షేక్ సాబిరా గారు, షేక్ రిహానా గారు, షేక్ రిహానా గారు, షేక్ జహీనా గారు, షేక్ సుఫియా గారు, షేక్ ముబీనా గారు, షేక్ ఖాతిబీ గారు, షేక్ సుల్తాన్ గారు, షేక్ బీజా గారు, షేక్ హబీబుల్నిసా గారు, షేక్ మహాజాన్ గారు, మహాజాన్ గారు, హబీబుల్నిసా గారు. ముస్లిం మైనార్టీలో 5గురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్ఆర్ పార్టీదని చెప్పింది మీకు ఘట్టపరంగా తెలియజేస్తున్నాను. 5 మంది ముస్లింస్ కి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి సగౌరవంగా ఆహ్వానించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తున్నాం. రిజర్వేషన్ కోటా కింద ఎక్కడ ఇవ్వాల్సి ఉంటే అక్కడ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానము, ఆయన ధైర్యము, ఆయన ఎలా చేయాలనుకుంటున్నాడో అట్లే రేపు పరిపాలన, నవరత్నాలు పథకాలు కూడా పరిపాలన కూడా ఇప్పుడు సీట్లు ఎలా ఇచ్చాడో అట్లే ఖచ్చితంగా ఆ పథకాలు అమలు జరుపుతాడని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని మనం చేసుకుంటున్నాం మిత్రులారా. అలానే ఈరోజు మన మస్తాన్ గారు పార్టీలో చేరుతున్నారని చెప్పి తెలిసిన తర్వాత మస్తాన్ గారి దగ్గరికి పొద్దున వచ్చి మేము దాన్ని ఎంత సమీక్షించి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ వ్యక్తులు ఇక్కడికి వచ్చి మస్తాన్ గారిని టీ తాగుదాం రమ్మంచి బజార్ దాకా తీసుకెళ్లారు. తీసుకొని పోయి అక్కడి నుంచి టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి అతనికి కండవా వేసేసి జేబులో 50,000 రూపాయలు డబ్బులు పెట్టి ఇంకా నువ్వు ఇవాళ మాత్రం ఈ ప్రోగ్రాం చేయొద్దు, ఇక్కడికి రావద్దని చెప్పేసి పంపించేశారు. అతని పొద్దున్నుంచి కూడా అదే పని చేస్తూ అతను ఇందాక కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చొని అతను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం ఎక్కువ శాతంగా మన ముస్లిం సోదరుని మాత్రం వాళ్ళు డబ్బులు ఇచ్చి కొంటున్నాం అని చెప్పి ప్రతి ఒక్క చోట కావాలని చెప్పి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి మేము మొత్తాన్ని కొంటున్నాం, కందుకూరు పట్టణంలో ముస్లిం మొత్తాన్ని కొంటున్నాం అని చెప్పి మాకు తీరని మచ్చగా చేస్తా ఉన్నారు వీళ్ళు. మధ్యాహ్నమే ఒక పార్టీ వారు సమావేశం పెట్టుకున్నారు. ఒక వార్డులో సమావేశం పెట్టుకొని దాంట్లో ఒక నాయకుడు చెప్తున్నాడు, ఎట్లయినా సరే మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి స్థానంలో కూర్చోబెట్టాలి, అవసరమైతే రౌడీయిజం కూడా చేయాలన్నారు. ఇది నేనేం ఆసామాషికి చెప్పలా, ఇది రికార్డెడ్ వాయిస్, ఇది రికార్డ్ అయింది.
ఇది కూడా ప్రజలందరి దగ్గర కూడా రికార్డెడ్ మెసేజ్లు చేరుంటాయి అనుకుంటాను నేను. ఇంకా చూస్తున్నారు అయితే నాకు తెలియదు. ఎప్పుడైతే పత్రికలు మీ పక్క చూశారో రౌడీయిజం అంటే గట్టిగా పనిచేయాలని, అంటే రౌడీయిజం అంటే గట్టిగా పనిచేసే అర్థం అని నాకు తెలియదు. ఈ అర్థాలు అంటే మనిషిలో ఉండే సహజ గుణాలని ఎవరు కూడా దాచిపెట్టలేదు, అవి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. మనం పాముని ఇది ఏముందులే ఈ 2 రోజులు గమ్ముకుంది కదా అని దాని దగ్గరికి పోతే 3వ రోజైనా కాటేస్తుంది. ఇప్పుడు అదే విధానానికి ఈరోజు తెరదీశారు. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో కందుకూరు పట్టణ ప్రజానీకం తమ జీవితాలని, తమ గమ్యాలని తాము నిర్దేశించుకున్న ప్రకారం ముందుకు నడవనివ్వకుండా మళ్ళీ తిరిగి ప్రజలందరూ మర్చిపోయారు అనుకుంటున్న కాలాన్ని మళ్ళీ తిరిగి మన ముందుకు తీసుకురావాలనే మాటలు తప్పితే అహంకారపూరితంగానో లేకపోతే అధికారం చేతిలో ఉందన్న భావనతో లేకపోతే రౌడీ మంది మార్బలం మా చేతిలో ఉందన్న భావనతోనో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడే ఈ ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారంటే మనం ఆలోచించుకోవాలి. రాబోయే 5 సంవత్సరాల కాలం ఏ రకమైన పరిపాలన మనకు అందబోతుంది అనేది ఇది అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. జరిగిన అభివృద్ధి అంతా ఈ 4 ఏళ్లలోనే జరిగిందంట. కందుకూరు పట్టణానికి గతంలో ఎప్పుడు అభివృద్ధి అనేది జరగలేదంట. వాళ్ళు చూస్తే కదా ఎప్పుడన్నా కందుకూరు పట్టణంలో ఈ ప్రాంతాలన్నీ కూడా బెండకాయ స్విచ్లు ఉండేది. మీకు బాగా తెలుసు బెండకాయ స్విచ్లు అంటే మీరే ఎవరింటి ముందు కరెంటు స్తంభం ఉంటే ఆ ఇంటి వారు అక్కడ ఉండే స్విచ్ను వాళ్ళు ఆపుకోవాలి, లైట్ బజార్ లైట్ మళ్ళీ వాళ్ళు వేసుకోవాలి. ఇది వాస్తవం కాదా అని అడుగుతుండా మిమ్మల్ని. ఈ వార్డు వాళ్ళని అడుగుతుండా, ఈ వార్డులో బెండకాయ స్విచ్లు లేవా, ఈ బజార్లోనే చూసిన సంఘటన లేదా, మర్చిపోయినారా అని అడుగుతా ఉందా. ఈరోజు అది అభివృద్ధి కాదు. బెండకాయ స్విచ్ ఉంటేనే అభివృద్ధి. అంటే ఎక్కడ వేసిన గొంగల్లాగా ప్రజల జీవితాలు కందుకూరు పట్టణంలో ఉండాలి. అధికారం పెత్తనం చెలాయించేదానికి మన చేతిలో సంపూర్ణమైన హక్కులు ఉండాలనే భావన తప్పితే ఎక్కడైనా పట్టణానికి సంబంధించి ప్రజానీకం సమస్తానికి ఉపయోగపడే కార్యక్రమాలని ముందుకు తీసుకొచ్చారా అని అడుగుతా ఉన్నాం. ఎన్ని మోసాలు చెప్పదలుచుకున్నాం. ఎంత దోపిడీ గురించి చెప్పాలంటే 1 రోజు చాలదు, 2 రోజులు చాలదు. అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో యథేచ్ఛగా ప్రభుత్వ అధికారాన్ని చేతపట్టుకొని ఎన్ని కార్యక్రమాలు ఇసుక దోపిడీ నుంచి మొదలు పెడితే నీటి దోపిడీ దాకా జరిగిన సంఘటనలు వాస్తవం కాదని అడుగుతామని. ఇప్పుడైనా పోయి చూడండి. ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఇకరాలపేట రోడ్లో ఎప్పుడూ ట్యాంకర్లకు నీళ్లు నింపుతానే ఉంటారు, పక్కనే బావి వేసుకొని. ఇప్పుడైనా మీరు ఒకసారి ఇకరాలపేట దగ్గర గ్రామం దగ్గర పోండి. అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది మనకి, ఇకరాలపేట మీద పాలేరు మీద బ్రిడ్జికి యువతల ఒక పైపు వేసి మెయిన్ పైపు లైన్కి సంపు దొవ్వి సంపులో ఆ నీళ్లు తీసుకుంటూ రామతీర్థం నీళ్లు సుమారు 4 నెలల కాలం పాటు రోజుకి 100 ట్రిప్పుల లెక్కన నీళ్లు తరలిస్తే ఆశ్చర్యం. ఈరోజు పొగుడుతున్న ఆ పత్రికలు ఒక్క ముక్క రాయలేదే ఈ దోపిడీ గురించి, ప్రజలు ఒక్క మాట మాట్లాడలేదే. అంటే యథేచ్ఛైన దోపిడీకి మళ్ళీ తెరదీశారు మీరు అనే పదాన్ని. ఇటీవల కాలంలో మార్గ మధ్యంలో పైపు లైన్ పగలగొట్టి ఫోటోలు కూడా పత్రికల్లో వచ్చినాయి. యథేచ్ఛగా కుంటకి నీళ్లు పెట్టుకుంటే పోయి అడిగిన పాపాన బాలేదే. నాకు ఒక ఆయన ఎస్ఎంఎస్ పెడతాడు, సార్ ఎస్ఎస్ ట్యాంకులో నీళ్ళు అయిపోవస్తున్నాయి సార్, ఎస్ఎస్ ట్యాంకులో నీళ్ళు అయిపోవచ్చేది ఏంది, ఎందుకు అయిపోతుండయ్యా అని అడిగింది. అంటే నీళ్లు పైనుంచి రావటం లేదు సార్, బంద్ చేశారంట. అంటే ఎంత అసమర్థ పాలన. దోవలో జరిగే నీటి చౌర్యాన్ని అరికట్టలేక ఈరోజు ఆ నీటిని కూడా సక్రమంగా మన ప్రాంతాలకు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో తీసుకురావాలి. ఇది ఒక దుర్మార్గమైన కార్యక్రమం. ఈరోజు కందుకూరు పట్టణంలో ఎన్ని దొంగ కుళాయి కనెక్షన్లని
యథేచ్ఛగా వాడుకుంటున్నారన్న సంగతిని కూడా గమనించుకోవాలి. ఒక నిబద్ధత, ఒక నీతి, ఒక నియమంతో, ఒక ప్రజాస్వామ్యంలో ఒక స్వచ్ఛమైన పాలన అందించే కార్యక్రమం ఇది అని ప్రశ్నించుకోవాల్సిన తరుణం. ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఆయన ఈ కందుకూరు నియోజకవర్గంలో నాయకుడిగా ఉన్న వ్యక్తి 25 సంవత్సరాల నుంచి రామాయపట్నం పోర్టు గురించి పోరాడుతున్నాడంట. ఇందాకనే మీటింగ్లో చెప్పిన పెద్ద మనిషి 25 సంవత్సరాలు ఎవరైనా విన్నారా? 25 సంవత్సరాల క్రితం రామాయపట్నం పోర్టు కావాలని ఎవరైనా అడిగిన మాట దయచేసి వాస్తవాలు మాట్లాడమని అడుగుతాము. 10 సంవత్సరాల నుంచి కాగిత పరిశ్రమకు అడుగుతున్నారంట. ఏం మాట ఇది? స్థానికుడు కాదంటున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేని ఆయన ఉండేది కందుకూరులో కాదు కదా, మాచవరంలో అంటాడు ఆయన. అవునయ్యా, నేను ఉండేది మాచవరం, అది ఉండేది కందుకూరు నియోజకవర్గంలోనే. ఇదేం అమెరికా నియోజకవర్గంలో. మేము కాదు, స్థానికుడు కాదు అని మొట్టమొదట అనింది. ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరిన తర్వాత మీరే ఎలుగెత్తి చాటారు ఇతను స్థానికుడు కాదు అని చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని మనం చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడితే ఏమో అందంగా ఉంది, మేము మాట్లాడితే మాత్రం అందవిహీనంగా ఉంటుందా? దయచేసి ఒక మాట ఒకరిని అనేటప్పుడు తిరిగి మనం ఎక్కడైనా ఆ పొరపాటు చేసి ఉన్నామేమని గమనించుకొని మాట్లాడితే వారి పెద్దరికం నిలబడుతుంది. కానీ యథేచ్ఛగా నోటికి వచ్చినట్లుగా అబద్ధాలను చప్పట్లు కొట్టేవారు ఉన్నారని చెప్పి మాట్లాడితే చెల్లుబాటు కాదని మనం చేస్తూ ఉన్నాం. ఓట్లు తీసివేసేదానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ పార్టీ అంటారు. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఓట్లు తీసేసే కార్యక్రమాన్ని మేమే మొదలుపెట్టాం. అయ్యా, తమరు అధికారంలో ఉన్నప్పుడు 2004 ఎలక్షన్లకు ముందు 32,000 దొంగ ఓట్లు కందుకూరు నియోజకవర్గంలో తీసేపించాడే. అసలు ఆ భావం నేర్పించేది కానీ, నేర్పించే అలవాట్లు కానీ, ఎలా చేయాలనే విధానాలు కానీ మీ దగ్గర ఇంకొకరు నేర్చుకోవాల్సిందే కానీ ఇంకొకరు మీకెప్పటికీ నేర్పించాలని ఆయన మనం ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి మండలంలో ఉండే ప్రతి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కానీ, రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా ఎలాంటి ప్రలోభాలు ప్రతిరోజు పెడుతున్నా గత 2 నెలల నుంచి ఎక్కడా తల వంచకుండా రోజు చేరేవారి సంఖ్య పెచ్చుగా ఉంటే ఈ పార్టీ నాయకత్వం పట్ల అభిమానంతో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో మా వంతు పాత్రను మేము పోషిస్తామని ముందుకు వస్తూ ఉంటే ఇక నీకు అక్కడ అవకాశం లేదని మళ్ళీ తిరిగి పట్టణం మీదకి వచ్చావు ప్యాకేజీల రూపంలో. ఇది వాస్తవం కాదా? ఈ ప్యాకేజీలు అనే పదం గతంలో ఎప్పుడైనా విన్నామా నేను అడుగుతా ఉన్నాను. ఇది కొత్తగా తెర మీద తీసుకొచ్చారు. ప్రజా సంక్షేమానికి మంచి పథకం పెట్టండి, సంతోషపడతారు. కానీ ప్యాకేజీల పథకాన్ని తాత్కాలికంగా 3 నెలల ముచ్చటకు పెడితే అంటే ఈ ప్రజానీకం కేవలం ఈ 3 నెలల ముచ్చటగా ఈ యొక్క ప్యాకేజీలతోటి కళ్ళు మూస్తే రాబోయే 5 సంవత్సరాలు పూర్తి ప్యాకేజీలు వాళ్ళకే దక్కాలని ఆలోచనతో వీళ్ళకేమో చిన్న ప్యాకేజీ, రేపొద్దునేమో పెద్ద ప్యాకేజీల్ని ముడుపుల కింద పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్న ప్రభుత్వాలు ఉన్న కాలం ఇది. దయచేసి అర్థం చేసుకోమంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏ కార్యక్రమం కూడా ఎక్కడ ధనవంతులకు సంబంధించింది కానీ, కోటీశ్వరులకు సంబంధించింది కానీ, వ్యాపారవేత్తలకు సంబంధించిన కార్యక్రమాలు కాదు. నేరుగా మన హక్కు కింద తీసుకునే కార్యక్రమం ఇది. మనకి న్యాయపరంగా రావాల్సిన వాటా కింద తీసుకునే కార్యక్రమం. తప్పకుండా ఈ కార్యక్రమాలకి మన మస్తాన్ తోటి శ్రీకారం చుట్టి మొత్తం కందుకూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి దాకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోతారని చెప్పి మనం చేస్తూ ఒక మంచి ఆలోచన, ఒక మంచి భావన, సౌమ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఎంత సౌమ్యుడో అంత స్టబండ్గా ఉన్నాడు మనిషి. ఎక్కడ తొనకుండా, ఆలోచనలో తేడాలు లేకుండా, ఎక్కడా కూడా ఆర్థిక స్థితిగతులను అంచనా వేసుకోకుండా మానవత్వానికి, మనిషి అన్న పదానికి నిర్వచనంగా నిలబడిన దానికి నేను గర్విస్తున్నానని చెప్పి సందర్భంగా మనం చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఈ పార్టీలో చేరుతుంటే వీళ్ళకి వచ్చిన కష్టాలేందో, వీళ్ళకి వచ్చిన బాధలేందో నాకేమైతే అర్థమైతే కాలేదు. ఇంటికి వచ్చి ఒక కాపలాగా, ఇంటికి ఒక కాపలా ఒక్కొక్క గదికి పోయి ఇంట్లో దూరి వచ్చి మీరు పోగాకండి, మేము మీకు బాగా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. మరి 5 ఏళ్ళ నుంచి వీళ్ళు చేసిందో ఏమో నాకు ఎక్కడ కనపడలేదు. ఈ పాలెంలో మేము 40 సంవత్సరాలు, నా వయసు 40 సంవత్సరాలు, నాకు ఊహ వచ్చింది 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. నాకు ఎక్కడైతే వీళ్ళు చేసింది కానీ వీళ్ళు చెందింది కానీ నాకేమీ కనపడలేదు. ఇది చేశారు అంటే ఎంతో అంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చేశారు, చూసాము, చేసాం.